ఆహా, ఎంతటి అందమైన కళ! నా కళ రాజా, నా కళలోకి వచ్చి వా, ఎంత తీయనైన కళ! రోజు వచ్చి నన్ను ఏడిపించడమే. ఈసారి నా బావ వస్తే ఆయన సంగతి నేను చూస్తాను. వెల్ డన్ లలితజీ, వెల్ డన్. హా? ఇంద్రలోకంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఈ లోకంలో సుస్మిత సేన్, ఐశ్వర్యరాయ్, ప్రీతి చింత, వీళ్ళందరి ఆకారాన్ని అందాన్ని కలబోచుకుని ఆ బ్రహ్మదేవుడు నిన్ను బొమ్మగా తయారు చేసి ఈ భూమి మీద వేశాడే నా కోసం. నువ్వా? నువ్వా అని నవ్వే నవరసాల నాయకి, నా మనసును దోసుకున్న నాయక, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే. ఇంకా ఆపుతావా నువ్విక? దయచేయక నుండి నువ్విక. లత, కాలేజీలో నువ్వు కనిపించకపోయేసరికి నిన్ను చూడాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను. కాయే గొప్ప భార్గవ్, కాలేజీకి రాలేదని ఈరోజు ఇంటికి వచ్చావు. రేపొద్దున నేను పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడికి కూడా వస్తావా? కాటికి పోయిన వస్తా, నీ కోసం, నీ ప్రేమ కోసం. భార్గవ్, ఎందుకు ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నావు? నేను ప్రేమించలేను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళు, నా వెంట పడొద్దు. లత, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నీకోసం జీవిస్తూనే ఉంటాను. నువ్వు ప్రేమించాను అని అనంత వరకు. భార్గవ్, నేను ఎప్పటికీ ఆ ఉద్దేశంతో నేను చూడలేను. నిన్ను చూస్తేనే నా ఒళ్ళంతా కంపనం వేస్తుంది. నిన్ను చూస్తేనే నా ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకుతున్నట్టున్నాయి. లత, నేను నిన్ను, నీవు నన్ను ప్రేమించుకుంటే ఆ ప్రేమలో థ్రిల్లే ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నీ కోసం జీవిస్తూనే ఉంటాను. అదే అదే అలాంటి ప్రేమ నాకు కావాలి. భార్గవ్, ఎస్, భార్గవనే. భారతంలో దుర్యోధనుడు పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ కేపట విన్యాసము. రామాయణంలో రావణాసురుడు భవతి భిక్షాందేహి అని సీతమ్మను శరబట్టిన వీళ్ళు నా గురువులే. వాళ్ళు కావాలనుకున్న దాన్ని వాళ్ళు తీసుకెళ్తారు. నన్ను కాదన్న దాన్ని ఈ భూమి మీద లేకుండా చేయటమే ఈ భార్గవ ఇలా శాసనం. భార్గవ్, నీకు అసలు సిగ్గుగా లేదు? ఇష్టం లేదన్న ఆడదాన్ని బలవంతం చేయడం బలత్కారం అంటారు. నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? రాక్షసుడే. కృతాయుగంలో కీచకుణ్ణి. నన్ను అర్థం చేసుకోలేని వాళ్లకు పరమ దుర్మార్గుణ్ణి. నేనెవరో తెలుసా? ఆ పవర్ ఏమిటి తెలుసా? ఈ ఇండియా పొలిటీషియన్ ఒంటి చేత తిప్పగలిగేది గ్రేట్ సర్పభూషణ్ రావు ఏకైక తమ్ముణ్ణి. పరువు, పరపతి, ధనబలం, గుండె బలం అన్ని నిండి ఉన్న ఆ పర కుబేరుణ్ణి.
భార్గవ్, ఏయ్! నాకంటే నీకు గొప్పవాడు దొరుకుతాడని ఆశపడుతున్నావా లత? ఒకవేళ దొరికినా వాడికి నీ ప్రేమ సొంతం కాదు, నీ ప్రేమ నాకే సొంతం కావాలి. భార్గవ్, నీకు పరువు ప్రతిష్ట అన్నీ ఉండొచ్చు, కానీ నీకు బుద్ధి బలం లేదు. మైండ్ లత! ఎందుకు అరుస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే నువ్వు మగాడివి కాబట్టి, ఈ లోకం నీకు మగాడు అనే సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి. చూడు భార్గవ్, ప్రేమ అనేది ఇరు హృదయాల కలయిక. దాన్ని కాదని నువ్వు నన్ను ప్రేమించి నన్ను చేసుకున్నా అది బలవంతం అవుతుంది. అలా నువ్వు చేస్తే నేను చావడానికి కూడా వెనకాడను. శభాష్ లత, శభాష్! నువ్వు ఎంత బాగా ఉపన్యాసం దంచేవి నా జాబిలమ్మ. జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి కోపమా? ఈ రెండు బెండల్లో పడిపోతున్నా రాసమా. మీ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, ముందు బిట్టు చేస్తారు, బెదిరిస్తారు, తరువాత సచ్చినట్లు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. భార్గవ్, కాళ్ళు పట్టుకుంటారు, వెంటపడే మగాడిని చులకన చేయటం, వాడి ముందే ఇంకొకరిని రెచ్చగొట్టడం, తగు పెట్టడం, మటర్ చేయించటం, ఇదే ఇదే ఈ ఆడవాళ్ళు చేసే ప్రేమ. ఇంకా ఏమైనా ఉన్నదా? భార్గవ్, ఏంటి నువ్వు కూస్తున్నది? లత, ఈ రోజు జరుగుతున్న హత్యలకు, మారణకాండాలకు కారణం ఏమిటో తెలుసా? ధనదాహం, అధికార దాహం కాదు, కాంత దాహం. అంటే వీరు కూడా కారణమే. ఒకరిని ప్రేమిస్తారు, మరొకరిని పెళ్లి చేసుకుంటారు, మరొకరిని మా పటాలకి మా ఇంటికి రమ్మంటారు. అందుకే అందుకే మీ ఆడవాళ్ళంటే నాకు కసి. నో నో, ప్రేమి ప్రేమ ప్రేమ. ఛీ, నువ్వు సాడిస్టురా, నువ్వు పెద్ద రాక్షసుడి. మర్యాద ఇక్కడ నుండి వెళ్ళు. వెళతాను లత, ఆనందంగా వెళతాను. నువ్వు ఒక్కసారి అదే 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 నీ తీయనైన పెదాలతో ఒక్క మాట, ఆ ఒక్క మాట, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ భార్గవ్, ఐ లవ్ యూ భార్గవ్ అని అంటే ఆనందంగా వెళ్ళిపోతాను లత, ఆనందంగా వెళతాను. నో నో, అలా జరగడానికి వీలేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. లత, ఇన్ని రోజులు నిన్ను ఏమి చేయకుండా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. అందుకే ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ. Because I hate you. Get out, I said. ఒంటరిగా ఉన్న ఆడదానిపై అఘాయిత్యం చేయడానికి సిగ్గులేదురా రాస్కెల్. ఒంటరిగా ఉంది కనుకే జంటగా ఉండాలని పట్టుకున్నాను. బావా, వావ్, ఈమెక హీరోయిన్, ఈతగాడొక హీరో. ఏయ్!
మరొక్కసారి ఈ ఏరియాలో కనిపిస్తే ప్రాణం తీస్తా. ఓ ఎవడు రా నీవు? విజయ్, ఇన్స్పెక్టర్ విజయ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లలను అల్లరి చేసినట్లు నువ్వు నాకు కనిపిస్తే నీకు గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తాను రా బొద్మా. చూడు విజయ్, ఇక్కడికి నువ్వు కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్వి. అధికారం ఉంది కదని రెచ్చిపోతే ఏం చేస్తావురా? నీకున్న పలుకుబడితో ఏ అండమానుకు లేక శ్రీకాకుళం అడవుల్లోనికో ట్రాన్స్ఫర్ చేయిస్తా. ఏ, పోరా. ఈ విజయ్కి ప్రాణం అంటే తీపి లేదు, చావంటే భయం లేదు. నాకు కావలసింది న్యాయం, ధర్మం. విజయ్, నీకు తెలుసా? నువ్వెవడవైతే నాకేంట్రా గొట్టం. నువ్వు సీఎంకి అల్లుడివి కావచ్చు, సీఎంకి బావుమరిదివి కావచ్చు. పవర్ ఎక్కువ. వస్తావా? చీకుంటావా? తట్టుకోగలవా? తొక్కి పడేస్తా. ఇంకా నా ఎదురుగా నిలబడ్డావంటే కుక్కని కాల్చినట్లు కాల్చి పారేస్తా. ఓ విజయ్, నీ చట్టం నా చుట్టమై నా చుట్టూ తిరుగుతుంటుంది. నేను పడేస్తే చిల్లర వేరుకోవాలి, లేదనుకుంటే ఆ చిల్లర వాసవం మీద చల్లి నా పవర్ ఏమిటో చూపించాల్సి వస్తుంది. ఏ విజయ్, నిన్ను నడి రోడ్డు మీద నరికి ఈ భార్గవం అంటే ఏమిటో ఈ లోకానికి తెలియజేస్తా. మళ్ళా కలుద్దాం. పోరా, చూస్తా. పోరా. లత, నీకేం కాలేదుగా? నాకు ఏం కాలేదు బావా, కానీ నువ్వే తొందరపడ్డావు. ఎస్, నేను తొందరపడే ఉంటాను. ఎందుకంటే నిన్ను బలవంతం చేసేంత వరకు ఆగి ఆ తరువాత రావాల్సింది, అంతేగా? అది కాదు బావా. ఇంకేం చెప్పొద్దు. ఈ ప్రజలకు తెలిసింది ఒక్కటే, అంతా అయిపోయిన తర్వాతే పోలీసులు వచ్చేది. కానీ పోలీసులేమి దేవుళ్ళు కాదే. జరగబోయేది ముందుగా తెలుసుకోవడానికి వాళ్ళు మనుషులే. వాళ్ళు కూడా ఓ తల్లి కన్న బిడ్డలే. లత, ఎక్కడో ఏ ఒక్కడో చేసిన పొరపాటుకు మొత్తం డిపార్ట్మెంట్కి పోయటం మహా తేలిక అవుతుంది. వాడు నిన్ను బలవంతం చేయబోయాడు, అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఇది తొందరపాట? అది కాదు బావా, కాస్త నేను చెప్పేది కూడా విను. వాడు అంత పని చేయడానికి పూనుకోడు, ఎందుకంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. అది కాక వాడు ది గ్రేట్ పొలిటికల్ సర్పభూషణ్ గాడి తమ్ముడు బావా. సర్పభూషణ్ రావా? అవును బావా, వాడిని పొలిటికల్ అనే దాన్ని చేతిలో గుప్పెట్లో పెట్టుకున్న పెద్ద రాక్షసుడు. వీడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ అంతకన్నా కాదు. మరి అదేమి కాదు బావా, ఎలక్షన్లో ఉన్న వాళ్ళకి గొడుగు పాడతాడు. ఎలక్షన్స్ వచ్చే టైంకి వాడింటి ముందల ఎమ్మెల్యేలు ఎంపీలు క్యూ కాడతారు బావా. అయితే ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకుండా ఈ ఇండియా పాలిటిక్స్ నే శాసిస్తున్న నియంత్రణ మాట. బావా, వాడు అసలే రక్తం తాగే నరరూప రాక్షసుడు. వాడికి విషం కూడా ఎక్కదు బావా. లత, మరొక్కసారి ఇలాంటి పిరికి మాటలు మాట్లాడితే నిన్ను కూడా క్షమించను. కాకిలా కలకాలం బ్రతకటం కంటే కోకిలలా కొన్ని రోజులు బ్రతికిన జీవితానికే అందం ఉంటుంది. అంతేకాని వాడేదో చేస్తాడని భయపడి చేతులు కట్టుకు నిలబడమంటావా? పిరికి వాడిలా చూస్తూ ఉండమంటావా? లత, నా విధి నిర్వహణలో అడ్డు తగలకు. అది కాదు బావా, నన్ను క్షమించు బావా. నీకేమైనా అవుతుందేమోనని నేను అన్నాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. లత, నాకు జీవితం మీద ఆశ ఎటూ లేదు. నీకు నీ జీవితం మీద ఆశలు ఆశయాలు ఉంటే దయచేసి నన్ను మర్చిపో. మన ఇద్దరి కలయిక కష్టం కష్టం కష్టం. బావా, ఎంత మాట అన్నావు. నువ్వే నా ప్రాణమని, నువ్వే నా సర్వమని కలలు కంటూ ఉన్నదాన్ని ఒక్క మాటతో అంటావా? నన్ను క్షమించు బావా. నా మీద కోపం ఉంటే కొట్టు, కానీ నన్ను ఇంత మాట అనకు బావా. లత, నేను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి బ్రతుకుతున్న మనిషిని. నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నా మనస్సాక్షిని చంపుకుని బ్రతకటం నాకు చేత కాదు. దయచేసి
నా సొంత విషయాల్లో తలదూర్చుకు లత, తలదూర్చుకు. బావా ఇంకెప్పుడు ఇలాంటి పని నేను చెయ్యను. అది సరే కానీ పొద్దునెప్పుడో బయలుదేరావు, ఇంతకీ అన్నం తిన్నావో లేదో వెళ్ళి స్నానం చేసిరా బావా. ఈలోపు నేను భోజనం ఏర్పాటు చేస్తాను. లత, నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు. రేపటి నుంచి నా డ్యూటీ ఇక్కడే. అయ్యా అయితే ఒక బాధ తప్పిందన్నమాట. ఏమిటా బాధ? కలల బాధ. కలల బాధ? అదెలా ఉంటుంది? అవును బావా, నువ్వు రోజు నా కలలోకి వచ్చి నన్ను అల్లరి చేస్తున్నట్టు తెగ కలలు వస్తున్నాయి తెలుసా. అలా అయితే ఇక నుంచి నీ కళ్ళ ముందే ఉంటాను గనుక ఆ కలలో నీవు నన్ను ఏం చేసేదానివో ఇప్పుడు అదే చేసేయి. ఏం చేసేదన్నా, నువ్వు చిరంజీవి లాగా నేను రంబలాగా ఒక డ్యూయట్ వేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు వేసుకుందామా బావా? డూయట్టా? డూయట్ అయితే నాకెప్పుడు ఓకే. అయితే మరి నాకు ఓకే. ఇట్లా మనం